రాజశేఖర్ రెడ్డి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈ మధ్యకాలంలో చాలామంది అంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇదివరకు నార్త్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేసేవాళ్ళు. ఇంజనీరింగ్లో అయినా ఈవెన్ ఎంబీఏ లాంటి కోర్సెస్ అయినా ఈ మధ్యకాలంలో మనము ఇండియాలో ఉన్న దాదాపు ప్రతి స్టేట్లోని ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదో ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా టైర్ 1 అండ్ టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ మధ్యకాలంలో అయితే ఈ కొలాబరేషన్స్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టైర్ 3, టైర్ 4 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇంకా ఇప్పటికి కూడా కొంత రెగ్యులర్ ఫార్మాట్లోనే ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయడం చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా వరకు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తోనే అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఈవెన్ కోర్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ కూడా ఏదో ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ దీన్ని చాలా వరకు ఏదో కంపెనీ టైఅప్స్ లాగానే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ కంపెనీ టైఅప్స్ అనేది అది ప్లేస్మెంట్స్ కోసం అవ్వచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, అది డిఫరెంట్. వేరాజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది చాలా డిఫరెంట్. సో వేరాజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డిఫరెంట్ ఇక్కడ. సో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ గురించి ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కనుక మేజర్గా స్టూడెంట్స్కి ఇక్కడ 4 బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తీసుకుంటే కనుక వీటి నుండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కరికులం అనేది అంటే సిలబస్ అనేది ఎవ్రీ సెమిస్టర్ లేదా ఇయర్లీ అనేది యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఈ మధ్యకాలం తీసుకుంటే కనుక టెక్నాలజీ అనేది పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ర్యాపిడ్గా చేంజ్ అవుతూనే ఉంది. సో ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారము ఇన్స్టిట్యూషన్స్లో కరికులం అనేది కూడా డెఫినెట్గా మనము మోడిఫై అనేది చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్గా అకాడమిషియన్స్ అనేది ఇండస్ట్రీలో ఏ టెక్నాలజీ ఉందనేది అనలైజ్ చేసుకొని సిలబస్ అనేది మోడిఫై చేయలేరు. సిలబస్ మోడిఫై చేయాలి అంటే కంపల్సరీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది ఉండాలి. దానికి ఒక ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ అనేది మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, మనం ఎక్కువగా చూసేది ఐబిఎం అవ్వచ్చు, దాంతోపాటు ఎన్విడియా అవ్వచ్చు. ఎన్విడియా అయితే చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే ఎన్విడియాకు సర్టిఫికేషన్స్ వీటన్నిటికి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎన్విడియా వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ చూసుకొని ఇక్కడ కొలాబరేట్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీటితో పాటు జేబియా ఇలా రకరకాల కంపెనీస్ అయితే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ కరికులం అప్డేషన్లో అయితే సహాయపడుతూ ఉన్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ అనేది కూడా ఉంటాయి. అంటే స్టూడెంట్ ఇక్కడ 4 years కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, స్టూడెంట్కు ఈ వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ అంటే ఏదైతే కంపెనీతో కొలాబరేషన్ ఉందో వాళ్ళు సర్టెన్ సర్టిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక ఇప్పుడు యూనివర్సిటీస్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మానిటర్ చేయడానికి ఎవ్రీ సెమిస్టర్ మిడ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎండ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేసి అవుట్ ఆఫ్ 100 అనేది స్టూడెంట్స్ను లేదా అవుట్ ఆఫ్ 10 CGP అనేది స్టూడెంట్స్ని ఇక్కడ అసెస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కంపెనీస్ కూడా వాళ్ళు డిజైన్ చేసిన కరికులం మీద స్టూడెంట్ ఇప్పుడున్న మార్కెట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ విధంగా ట్రైన్ అయ్యారనే దానికి అసెస్ చేయడానికి సర్టిఫికేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ఒక్కొక్క కంపెనీ ఇక్కడ ఒక్కొక్క విధంగా కొన్ని సర్టిఫికేషన్స్ అయితే స్టూడెంట్స్ని అసెస్ చేయడానికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్స్ అనేది కూడా 4 years కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అనేది అవుతాయి. అండ్ థర్డ్ వన్ తీసుకుంటే కనుక ఇక్కడ ఇంటర్న్షిప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వీటిలో ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా తీసుకున్నాం అనుకోండి, ఎన్విడియా జీపీయూస్తో పాటు దాదాపు మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఎన్విడియా సర్వర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో అలాగే యూనివర్సిటీస్తో పాటు ఎలాంటి మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకున్నా కూడా ఎన్విడియా సర్వర్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఎన్విడియా అంతేకాకుండా జీపీయూస్తో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న ఒక లీడింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్స్లో కూడా ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతారో స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రావాలి అంటే నాలెడ్జ్తో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్ రావాలి అంటే మీరు యూనివర్సిటీలో ఉన్న సిలబస్తో పాటు అక్కడ మీరు చేసే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ప్రాజెక్ట్స్తో పాటు ప్రాక్టికల్స్తో పాటు డెఫినెట్గా మీరు ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కోసం ఇంటర్న్షిప్స్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి కంపెనీస్తో ఇంటర్న్షిప్స్కి వెళ్తామో అక్కడే మనము మళ్ళీ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ద్వారా ప్లేస్మెంట్స్ అనేది మనం సంపాదించుకోవాలి.
సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చాలా ఇన్స్టిట్యూషన్స్లో మనము హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 30-40 lakhs 50 lakhs ఇట్లాంటివి ఏదైతే చూస్తూ ఉంటామో వాళ్ళంతా కూడా ఇంటర్న్షిప్లో వాళ్ళు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ సంపాదించేసి ఫ్యాన్సీ ప్యాకేజ్ పెట్టేవాళ్ళు. సో ఇంటర్న్షిప్స్ అనేది అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది బీటెక్లో, పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్ చేసే వాళ్ళకు. అదేవిధంగా 4th వన్ వచ్చేసరికి ఇక్కడ మనకు ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా దొరుకుతాయి. సో ఈ కంపెనీస్ అనేది ఇప్పుడు ఇక్కడ కరికులం డిజైన్ అవ్వచ్చు, ఫ్యాకల్టీని ట్రైన్ చేయడం అవ్వచ్చు, వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని అసిస్ట్ చేయడం అవ్వచ్చు, ఇంటర్న్షిప్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లాస్లో ఉన్న మొత్తం అందరి స్టూడెంట్స్ అనేది మా ప్రోగ్రామ్ కదా అనేసి రిక్రూట్ చేసుకోకపోవచ్చు, కానీ మైక్రోసాఫ్ట్ అయినా, ఐబిఎం అయినా, ఎన్విడియా అయినా, బట్ వాళ్ళు డెఫినెట్గా స్టూడెంట్స్ను ఇక్కడ ఏ విధంగా అయితే అసెస్ట్ చేస్తారో వాళ్ళల్లో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ ఉంటారో అట్లీస్ట్ 20-25% అనేది మళ్ళీ అక్కడ ఈజీగానే స్టూడెంట్స్ను రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ లేటెస్ట్ టెక్నాలజీ మీద స్టూడెంట్ ట్రైన్ అవ్వడం కావచ్చు, వాల్యుయేషన్ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, ఈవెన్ ఇంటర్న్షిప్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్కు పెద్ద విషయం అయితే కాదు. సో ఇక్కడ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల నేను ఈ 4 బెనిఫిట్స్తో పాటు ఇంకా బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం అనేది నేను ఒక 4 పాయింట్స్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు బీటెక్ ఎక్కడైనా ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకుంటున్నట్లయితే కనుక డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అది ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే కాదండి, ఈవెన్ మెకానికల్, ఈసీ ఇలాంటి బ్రాంచెస్ కూడా మీరు కొలాబరేట్ అయిన ఏదైనా కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉంటే కనుక మీరు ఆ యూనివర్సిటీని అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల లేదా ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి ఏ యూనివర్సిటీస్ అనేది ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయనేసి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కెరీర్ గైడెన్స్ అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇంకా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ లేదా ఏదైనా యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది మెన్షన్ చేయొచ్చు, మీ క్వెరీస్ కూడా అక్కడ మెన్షన్ చేయొచ్చు.